ఏ అండ్ బి అనే రెండు పాయింట్స్ మధ్యలో దూరం ఎంత? 660 కిలోమీటర్లు. ఏ అండ్ బి అనే రెండు పాయింట్స్ ఉన్నాయి, వాటి మధ్య దూరము 660 కిలోమీటర్లు. ఫస్ట్ క్వశ్చన్ చాలా స్లోగా చేద్దాం, అర్థమైన తర్వాత మిగతాది సాల్వ్ చేద్దాం. 660 కిలోమీటర్లు. నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ అనే పాయింట్ నుంచి ఇద్దరు పర్సన్స్ స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళ స్పీడ్స్ ఏంటి? 70 కిలోమీటర్ల పర్ అవర్ అండ్ 98 కిలోమీటర్స్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ ఎట్ ద సేమ్ టైం. ఒకే టైం దగ్గర ఇద్దరు పీపుల్ ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఏ అనే పాయింట్ నుంచి ఒకే టైంలో ఇద్దరు స్టార్ట్ అవుతున్నారు. ఆ ఇద్దరు స్టార్ట్ అవుతున్న వాళ్ళ స్పీడ్స్ ఏంటి? S1 ఏమో 70 కిలోమీటర్స్ పర్ అవర్, S2 ఏమో 90 కిలోమీటర్స్ పర్ అవర్. చాలా జాగ్రత్తగా వినండి సార్. S2 ఏమో 90 కిలోమీటర్స్ పర్ అవర్. మనకిది రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం. టైం కాన్స్టెంట్. టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. S1 by S2 ఈజ్ ఈక్వలెంట్ టు D1 by D2. అంటే 70:90. ఇది 7:9. వీడు గనక 7 కిలోమీటర్లు బయలుదేరితే ట్రావెల్ చేస్తే వీడు మొత్తము 9 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు. ఒకడు 7 ట్రావెల్ చేస్తే ఇంకోడు 9 ట్రావెల్ చేస్తాడు. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో అయింది. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో ఎందుకయింది? టైం అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి. క్వశ్చన్ని కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ ఏమంటున్నాడు? రైట్ వెన్ ఫాస్టర్ పర్సన్ రీచెస్ ఎట్ పాయింట్ బి, రైట్ పాయింట్ బి, దెన్ రిటర్న్ అండ్ దెన్ మీట్ ద స్లోవర్ పర్సన్ ఎట్ సి ఆన్ ది వే. ఓకే, సో వీళ్ళు ఫాస్టర్ పర్సన్ ఎవరు? S2. ఒకడేమో 70 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి బయలుదేరుతున్నాడు, ఇంకోడేమో 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి బయలుదేరుతున్నాడు. ఫాస్టర్ పర్సన్ స్పీడ్ ఎక్కువ కాబట్టి వాడు ముందు 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 వెళ్ళిపోయి ఏ సోర్స్, బి డెస్టినేషన్. ఇదేమో సోర్స్, ఇదేమో డెస్టినేషన్. సో ఫాస్టర్ పర్సన్ ఏం చేశాడు? ఏ నుంచి బికి చేరుకున్నాడు, మళ్ళీ బి నుంచి ఏకి వచ్చేటప్పుడు సి అనే పాయింట్ దగ్గర స్లోవర్ పర్సన్ని కలిశాడు. క్వశ్చన్ అర్థమైంది కదా సార్? ఇద్దరు పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇతని స్పీడ్ ఏమో 70 కిలోమీటర్స్ పర్ అవర్, ఇంకో అతని స్పీడ్ ఏమో 90 కిలోమీటర్స్ పర్ అవర్. ఏదైతే పర్సన్కి ఎక్కువ స్పీడ్ ఉందో అతను చాలా ఫాస్ట్గా బయలుదేరి డెస్టినేషన్ చేరుకొని మళ్ళీ సేర్స్కి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పాయింట్ నెంబర్ సి దగ్గర కలిశాడు. కానీ మనకేం తెలుసు? సేమ్ టైంలో స్టార్ట్ అయ్యారు కాబట్టి స్పీడ్ రేషియో దేని రేషియోకి ఈక్వల్ అవుతుంది? డిస్టెన్స్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. డిస్టెన్స్ పెద్దవాడు హయ్యర్ స్పీడ్ వాడు ఎంత ట్రావెల్ చేశాడు? 9 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఫస్ట్ వాడు ఎంత ట్రావెల్ చేశాడు? 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఫస్ట్ వాడు 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే మొత్తము టైంలో సెకండ్ వాడు మొత్తము 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అంటే ఫస్ట్ వాడు 7 కిలోమీటర్లు ఇలా ట్రావెల్ చేయంగానే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెకండ్ వాడు S2 ఎంత ట్రావెల్ చేశాడు? 9 ట్రావెల్ చేశాడు. అంటే 7 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సమానం కాబట్టి మిగిలిందంతా 9లో 2. రైట్ వెళ్ళేటప్పుడు 1 కిలోమీటర్, మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు 1 కిలోమీటర్. ఇది అందరికీ అర్థమైందా? స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు సార్? 70:98 ఇచ్చాడు. 70:98 ఇది 70:98. ఈ వాల్యూలు మారుద్దాం. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు? 70:98. సో 70:98. సో స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. S1 by S2 ఈజ్ ఈక్వలెంట్ టు D1 by D2. ఇది 70/98. 70/98 అంటే ఎంత? 7 10s are 7 14s are
2 5s are 2 7s are 7 10s are 7 14s are 2 5s are 2 7s are. అంటే డయాగ్రామ్ మనం ఇలా, ఇది ఏ ఇది బి, చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఇది ఏ ఇది బి. సో హయ్యర్ వాడు ఎంత ట్రావెల్ చేశాడు? 7 కిలోమీటర్స్. వాడు 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే లోపట ఫస్ట్ వాడు ఎంత ట్రావెల్ చేశాడు? 5 కిలోమీటర్. ఫస్ట్ వాడు కొంచెం స్లోగా బయలుదేరుతున్నాడు అంటే వీడు 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఎప్పుడైతే 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ ఆగాడో, ఫాస్టర్ స్పీడ్ వాడు 7 ట్రావెల్ చేశాడు అంటే ఇది 5. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే దూరము, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే దూరము ఒకటే. అంటే 1 కిలోమీటర్ వెళ్ళాడు, 1 కిలోమీటర్ వచ్చాడు, 1 కిలోమీటర్ వెళ్ళాడు, 1 కిలోమీటర్ వచ్చాడు. అంటే ఎప్పుడైతే వీడు 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేశాడో, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాడో, బి అనేవాడు రైట్ మొత్తం ఎంత చేశాడు? 5 వెళ్ళాడు, 1 వెళ్ళాడు, మళ్ళీ తిరిగి 1 వచ్చాడు. సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు కాబట్టి స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోకి సమానమైంది. స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోకి సమానమైంది. ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్ కదా సార్? ఈ డయాగ్రామ్ అందరికీ క్లియర్ కదా? స్పీడ్ రేషియో ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ రేషియో. నౌ ఈ రేషియో ప్రకారము మనకు మొత్తం ఎంత వచ్చింది? 5 + 1 6 కిలోమీటర్లు. కానీ క్వశ్చన్లో ఎంత అన్నాడు? 660 కిలోమీటర్లు అన్నాడు. అంటే రైట్ దేంతోటి లబ్ధం చెయ్యాలి? 110 తోటి లబ్ధం చెయ్యాలి. ఇఫ్ 6 ఈజ్ గివింగ్ 660, 1 will give how much? 110. క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. ఈ పాయింట్ సి, బి నుంచి సి వరకు డిస్టెన్స్ ఎంత? 1 కిలోమీటర్. 1కి ఎంత ఆన్సర్? 110. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 110 కిలోమీటర్స్.